దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో గెలుపోటములు సహజం. గెలిచామని సమరపడొద్దు, ఓడామని కలవరపడొద్దు అని విశ్లేషకులు అంటున్నారు. ఓడిన వారికి ప్రజల తరపున ఫైట్ చేసే స్థానం దక్కుతుంది. గెలిచిన వారు జనం నచ్చేలా మెచ్చేలా పని చేయాలి. లేదంటే వారు కూడా మళ్లీ ఓడటం ఖాయమంటున్నారు రాజకీయవేత్తలు. అయితే 2024లో దేశవ్యాప్తంగా జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 292 సీట్లతో అధికారంలోకి వచ్చింది. మరోవైపు విపక్ష ఇండియా కూటమి కూడా గతంతో పోలిస్తే స్కోర్ చేసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 99 సీట్లను గెలిచి బీజేపీ తర్వాత లోక్సభలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో ఈసారి లోక్సభలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా దక్కింది. 2014లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 44 సీట్లు మాత్రమే దక్కాయి. మొత్తం పార్లమెంటు సభ్యుల్లో 10% సీట్లు రాకపోవడంతో ప్రతిపక్ష హోదా దక్కలేదు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో 52 సీట్లు వచ్చాయి. అప్పుడు కూడా అపోజిషన్ హోదా దక్కలేదు. కానీ 2024 ఎన్నికల్లో మొత్తం లోక్సభ సభ్యుల్లో 10% కంటే ఎక్కువ లోక్సభ సభ్యులను గెలుచుకుంది. దీంతో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి లోక్సభలో ప్రతిపక్ష హోదా దక్కింది. ఈ ప్రతిపక్ష హోదాతో కేంద్ర ప్రభుత్వాన్ని వారి తప్పులను లోక్సభ సాక్షిగా ప్రజల ముందు ఉంచొచ్చు. గత 10 ఏళ్లలో ప్రతిపక్ష స్థానం దక్కకపోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా దేశంలో దాదాపు 8 సార్లు విపక్షాలకు ప్రతిపక్ష హోదా దక్కలేదు. గడిచిన 10 ఏళ్లలో ఎన్డీఏ కూటమికి తిరుగులేని మెజార్టీ ఉండటంతో లోక్సభలో ప్రతిపక్షాల బలం నామమాత్రంగానే ఉండింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ 2014, 2019 ఎన్నికల్లో చతికిలపడి దిగువ సభలో ప్రతిపక్ష నాయకుడి పాత్రకు దూరమైంది. ఈ మధ్య జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ 10% కంటే ఎక్కువగా లోక్సభ సభ్యులను గెలిపించుకుంది. దీంతో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు ఉండనున్నారు. 2014 నుంచి ఈ పదవి ఖాళీగా ఉండగా ఈసారి కాంగ్రెస్ కు ఆ పదవికి కావాల్సిన సరిపడ సీట్లు వచ్చాయి. గత 10 ఏళ్లలో కాంగ్రెస్ ఎంపీల సంఖ్య మొత్తం లోక్సభ సభ్యులలో 10% కంటే తక్కువగా ఉండింది. ప్రతిపక్ష స్థానం ఖాళీ కావడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా దేశంలో 8 సార్లు ఇలాగే జరిగింది. మళ్ళీ ఇప్పుడు దశాబ్దం తర్వాత కాంగ్రెస్ పార్టీకి లోక్సభలో ఈ కీలక పదవి దక్కడం కాంగ్రెస్ ఎంపీల్లో సరికొత్త జోష్ కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.